ఈ రోజున మత్తులో నెట్టేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వము దిగ్విజయంగా చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవమా కదా పిల్లల్ని గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజెప్పాలి. వాస్తవమా కదా మీకు ఎప్పుడైనా ఈ 4.5 సంవత్సరాల కాలంలో కాకుండా గతంలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు ఎప్పుడైనా మీరు చూసినారా? ఏం బాబు, గంజాయి ఇప్పుడు దొరికినంతగా ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ లభ్యమవడం మీరు ఎప్పుడైనా చూసినారా? మరి ఈ రోజున గంజాయి విచ్చలవిడిగా అమ్మబడతా ఉంది. గంజాయి మధ్యలో యువతని తోసేస్తా ఉందంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటారు. అంతేకాదు మహిళల ప్రత్యేకించి బాలికల గురించి చెప్తా ఉన్నాను. ఈ రోజున మీ భద్రత ఎంతవరకు నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. అంతేకాదు అమ్మఒడి పేరు మీద ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా డబ్బులు ఇస్తానని నమ్మబలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా మీకందరికీ మీ ఇంట్లో వాళ్ళకి అమ్మఒడి ఎంతమంది పిల్లలు చదువుకుంటారంటే అంతమంది పిల్లలకు వస్తుందా లేదా మీరే సమాధానం చెప్పాలి. పిల్లలే ఎంతమందికి వస్తాను, ఎంతమంది చదువుకుంటారంటే అంతమందికి అమ్మఒడి డబ్బులు వస్తానే మీకు అంటే అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి పథకాన్ని మీ దగ్గరికి తీసుకొస్తామంటున్నారు. అంతేకాదు ప్రత్యేకించి చదువుకుంటున్నటువంటి పిల్లలు కావచ్చు, మీ తల్లికి కావచ్చు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. భవిష్యత్తులో బస్సు ప్రయాణం కూడా ఉచితంగా మీకు అందిస్తామని చెప్పేసి మీకు ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాదు జాబ్ క్యాలెండర్ పేరు మీద మోసపోయినటువంటి యువతని, నిరుద్యోగ యువతుల్ని ఆదుకోవడానికే నిరుద్యోగ వృద్ధి కింద యువకుల పేరు మీద 3,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి మీకు అందరూ కూడా భవిష్యత్తు గ్యారెంటీ పేరు మీద ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాదు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ పిల్లలకి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొస్తామని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మొదటిసారిగా ఓటర్లుగా నమోదైనటువంటి మీరు మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరందరూ కూడా చేతులైతే ఒకసారి తెలియజెప్పని చెప్పేసి కోరుతూ ఉన్నారు. వచ్చినటువంటి పిల్లలు ఎంతమంది మీరు చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థిత్వానికి మీరు మద్దతు తెలపాలని ఆలోచనతో ఉన్నారు? చేతులైతే మిమ్మల్ని కోరుతా ఉన్నారు, చేతులైతే చెప్పమని చెప్పేసి. మరి ఈరోజు వ్యవస్థలో మన ప్రాథమిక హక్కుల్ని కాపాడుకోవడం కోసం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలుగా ఉండాలా, మన కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలుగా ఉండాలనే ఆలోచనతో రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కే ఓటు హక్కు అనేది మీరు అందరూ గమనించుకోవాలి. ఈ రోజున ఓటు అంటేనే చదువుకున్న పిల్లలు మీ తల్లిదండ్రులకు కూడా తెలియజెప్పాల. ఓటు అంటేనే ఏమైపోయిందంటే కులమో మతమో లేదు 500, 1000, 2000 డబ్బులో ఒక క్వార్టర్ బాటిలో లేదో బియర్ బాటిలో లేదంటే ఒక బిర్యానీనో అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్ లేకి, ఒక అపోహలేకి నెట్టివేయబడతా ఉంది. బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంటుంది. ప్రత్యేకించి యువత మీద మరింత పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు మీది. భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ ప్రాంత భవిష్యత్తు బాగుండాలన్నా వ్యవస్థలో మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కాలరాయబడకుండా అంత్య స్థాయిలో మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా సరైనటువంటి వ్యక్తులకు, సరైనటువంటి పార్టీలకు, సరైనటువంటి సిద్ధాంతాలని అమలు చేస్తూ గతంలో కూడా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి వ్యక్తులకు కావచ్చు, పార్టీలకు కావచ్చు, మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఒక 5 సంవత్సరాల పాటు
మన జీవితాన్ని మొత్తం కూడా మీ కుటుంబం కావచ్చు, నా కుటుంబం కావచ్చు, మన పక్కన కుటుంబం, వాళ్ళ జీవితాలు మొత్తం కూడా 5 ఏళ్ల పాటు ఒక పార్టీకో ఒక నాయకుడికో మనము కస్టోడియన్గా మనం ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థ ఇది. కస్టోడియన్ అంటే మన మంచి చెడుల గురించి ఆలోచన చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఆలోచించి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. బాధ్యతగా నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఈ రోజున అటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ఓటుని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయాలనే ఆలోచన మీ అందరిలో కూడా రావచ్చు. మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు గమనిస్తే ఇక్కడ దాదాపు పిల్లలు కొద్దిమంది ఓటు హక్కు లేనటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే దాదాపు 18 ఏళ్ళ లోపు ఉంటుంది వాళ్ళకి. దాదాపు వీళ్ళందరూ కూడా ఊహ తెలిసినప్పటికీ ఒక 10 సంవత్సరాలు, 7 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉంటుంది మీకు ఊహ తెలిసిన తర్వాత. సమాజం అంటే ఏంటి, నాయకులు ఎవరు, నాయకులు ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏంటి, మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వాలు మన అవసరాలు కానీ, విద్యార్థి దశలో మీకున్నటువంటి కష్టాలు నష్టాలు కానీ, మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు కానీ ఎంతవరకు ఈ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయనే ఆలోచన అందరిలో కూడా ఒక 4-5 ఏళ్ళ నుంచి స్పృహలే వచ్చుంటారు. అందులో ఫస్ట్ టైం ఓటుకు మీకు హక్కు కల్పించినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మీ మీదే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఈ రోజున ఆలోచన చేయడం అనేది, సామాజిక బాధ్యత కింద ఆలోచన చేయడం అనేది నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా మీరు ఉంటారు, మంచి ప్రభుత్వాల్ని అందించేటువంటి వాళ్ళుగా మీరు తయారవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు బాధ్యత ఎరగమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఉండడం అనేది తెలుగు వాళ్ళకు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి వ్యక్తిగతంగా నేను బలంగా నమ్ముతానని మిమ్మల్ని కూడా నమ్మమంటాను. ఎందుకంటే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు. ప్రతిపక్షంలో దాదాపు 14-19 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అంతకంటే పెద్ద స్థాయి కానీ, పెద్ద హోదా కానీ కల్పించేటువంటి పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో లేవు. ఈ రోజున 70 ఏళ్ల వయసులో ఆయనకు ఉన్నటువంటి గురుతర బాధ్యత ఏమంటే పదే ప్రతి మీటింగ్లో కూడా దగ్గరగా చూసేటువంటి నాయకులుగా మేము కూడా గుర్తెరిగింది ఏమంటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పై స్థాయిలో ఉండాలని ప్రగాఢమైనటువంటి ఆలోచన, ప్రగాఢమైనటువంటి కోరుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే అగ్రభాగంగా కలపడంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉండాలనే ఒక కృతనిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిలో కనపడుతుంది. అంతేకాదు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తిగా, పరిపాలనా అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కావచ్చు, మేధస్సు కావచ్చు, మన జాతికి, తెలుగు జాతికి ఔన్నత్యాన్ని కానీ, ఔచిత్యాన్ని కానీ కలిగించేటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఒక అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి నిలబెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనకు పక్కనే పులివెందులు ఉంది. మొన్న పోయినసారి ఎన్నికల్లో యువత మొత్తం ఒక్క వైపు చూసేసి జగన్మోహన్ రెడ్డి వైపు పోయినటువంటి పరిస్థితి దాదాపు 70-80%. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో యువతలో చాలా పెద్ద ఎత్తున మార్పులు గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటం చేసేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున యువకులే మాతో పాటు ముందుకు వస్తూ ఉన్నారంటే వాళ్ళలో ఈ ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత మేరకు అసహ్యం ఏర్పడిందో మేము గమనిస్తూ ఉన్నాం. దీనికి అంతటికి కారణం ఏమంటే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, నిరుద్యోగ యువతని లేకుండా చూసుకుంటామన్నారు. ఎక్కడ కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. హామీలు నెరవేర్చకపోగా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి యువతని ఈ రోజున మత్తులో నెట్టేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వము దిగ్విజయంగా చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాస్తవమా కదా, పిల్లలు గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజెప్పాలి. వాస్తవమా కదా, మీకు ఎప్పుడైనా ఈ 4.5 సంవత్సరాల కాలంలో కాకుండా గతంలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు ఎప్పుడైనా మీరు చూసారా? ఏం బాబు, గంజాయి ఇప్పుడు దొరికినంతగా ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో కానీ, ఈ ప్రాంతంలో కానీ లభ్యమవడం మీరు ఎప్పుడైనా చూసినారా? మరి ఈ రోజున గంజాయి విచ్చలవిడిగా అమ్మబడతా ఉంది. గంజాయి మధ్యలో యువతని తోసేస్తా ఉందంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదో ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. అంతేకాదు మహిళల, ప్రత్యేకించి బాలికల గురించి చెప్తా ఉన్నాను. ఈ రోజున మీ భద్రత ఎంతవరకు నెరవేరుస్తుంది ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఒకసారి ఆలోచన.
గురించి నా ఆలోచన అయితే నేను చెప్తాను. నాకు ఓటు హక్కు ఉంది, కానీ అది ఎందుకు ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాలి, ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని ఎందుకు అంటారంటే, మన అంటే మనకి ప్రజలకి ఎవరు బాగా హెల్ప్ చేశారు, ఎవరు అన్నది మొత్తం ఓటు వేయాల్సింది మనమే. మన గవర్నమెంట్ని మనమే ఇది చేసుకోవాలి కాబట్టి, ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, ఒకరిని ఎవరు బాగా చేస్తారు అన్నదానికి మనమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, మనం యాజ్ ఎ సిటిజన్